హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు దాని ప్రొసీజర్ చూద్దామండి ఎలా చేయాలో. ఒక బౌల్లోకి 150 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. 1/2 స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, గరం మసాలా కొద్దిగా, సాల్ట్ మనకి తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలి. ఆ తర్వాత ఒక బాండలిలో మనకి చికెన్ ఫ్రై అవ్వడానికి ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక ఇలాగ నేను చూపిస్తున్న విధానంగా పీస్ 1 by 1 యాడ్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. దాని తర్వాత సైడ్ బై సైడ్ 2 పక్కల కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ మసాలా అంతా వేసి కలిపాక ఒక 20 మినిట్స్ ఉంటే చాలండి. ఎక్కువసేపు నానబెట్టాలని అవసరం లేదు. ఇట్లా మనకి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనము ఈ చికెన్ని సైడ్ తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇది చల్లారాక మనము పీస్గా కట్ చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ కోసము నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఇలాగా పీస్ కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 2 ఎగ్స్ వేసుకోండి. ఇది మనము స్క్రాంబుల్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు నేను చూపిస్తున్న రెసిపీ. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టమో నాకు కమెంట్స్లోకి చెప్పండి. ఇట్లా ఎగ్స్ అనేది స్క్రాంబుల్ చేశాక మనము ఒక సైడ్కి అయితే తీసుకోవాలి ఎగ్స్ అన్నిటినీ. ఇందులోకే మనము ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఇందులోకి గ్రీన్ చిల్లీ చాప్డ్ గార్లిక్ అని వేసుకుందాము. 1 స్పూన్ గార్లిక్, తర్వాత మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసింది వేసుకునేసి కర్రీ లీవ్స్ కానీ యాడ్ చేసుకోండి ఫ్రైడ్ రైస్లోకి. ఇప్పుడు వీటిలన్నీ మనము కొంచెము వేయించాలి ఈ ఆయిల్లోనే. స్లైట్గా వేగితే చాలు, ఎక్కువగా ఫ్రై అవ్వాలి అనే అవసరం అయితే లేదండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టే చేసుకోండి. ఇట్లా 2 మినిట్స్ అట్లా ఆనియన్ ఫ్రై అయితే చాలు. మనము ఎగ్స్ అన్ని మిక్స్ చేసేయవచ్చు. చూసారా, కలరు కొద్దిగా చేంజ్ అయింది. ఈ స్టేజ్లో మనము ముందుగా బాయిల్ చేసి ఉంచిన బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనము సోయా సాస్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి. చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వెనిగర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ సాసెస్ స్పైసెస్ అన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసుకుందాము. మనకు బాస్మతి రైస్ ఉండాలని ఏం లేదు, నార్మల్ రైస్ ఉన్నా కానీ మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ముందుగా ఫ్రై చేసి ఉంచిన చికెన్ పీసెస్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఫ్రైడ్ రైస్లోకి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. అట్లా లేకుండా నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేశాను. నాకు కొద్దిగా తక్కువ అనిపించి నేను లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసాను. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన ఈజీ అండ్ సింపుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మన చికెన్ ఫ్రైడ్ రైస్ సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ ఇంకొక రోజు కలుద్దాం. అంతవరకు బాయ్.